మహానగరంలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో 850 మంది బాలబాలికలకు స్నాతకోత్సవ వేడుకలు మే 31వ తేదీన ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. డలాస్లో పలు నగరాల నుండి 20 మనబడి కేంద్రాల విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసి తమ పిల్లల స్నాతకోత్సవ వేడుకలు చూడడానికి అక్కడకు చేరుకొని తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం వైస్ ఛాన్సలర్ శ్రీ డి మునిరత్నం నాయుడు గారు, వారి సతీమణి శ్రీమతి తోయజాక్షి గారి సమేతంగా విచ్చేశారు. సిలికానాంధ్ర మనబడి డీన్ శ్రీ రాజు చమర్తి గారు, సిలికానాంధ్ర అధ్యక్షురాలు శ్రీమతి ప్రియా తనుకుల గారు, మనబడి ఉపాధ్యక్షులు శ్రీ భాస్కర్ రాయవరం గారు, శ్రీ ప్రసాద్ జోసిల గారు, మనబడి ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీ రామారావు పాలూరి గారు, మనబడి ప్రశిక్షణ అధ్యక్షులు శ్రీ మురళి గరిమెల్ల గారి సమక్షంలో ఈ స్నాతకోత్సవం వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. వైస్ ఛాన్సలర్ మునిరత్నం నాయుడు గారు ప్రకాశం, ప్రభాసం మరియు ప్రమోదం తరగతుల్లో ఉత్తీర్ణులైన పిల్లలందరికీ PSTU అధికారిక పట్టాలను మరియు ధృవీకరణ పత్రాలను స్వహస్తాలతో అందించి ఆశీర్వదించారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ భాషా సేవయే భావితరాల సేవ అని అంకిత భావంతో 20 సంవత్సరాలుగా సిలికానాంధ్ర మనబడి 1,30,000 మంది పిల్లలకు తెలుగు నేర్పించడం అనేది వారి భాషా సేవకి నిలువెత్తు నిదర్శనమని కొనియాడుతూ మనబడి నాయకత్వాన్ని, భాషా సైనికులను అభినందించారు, ఆశీర్వదించారు. సిలికానాంధ్ర మనబడి మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంల భాగస్వామ్యం ఈ భాషా సేవ యజ్ఞాన్ని ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తుందని తమ ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేశారు. మనబడి పిల్లలు ఎంత శ్రద్ధగా, ఆనందంతో తెలుగు భాష అభ్యసిస్తున్నారో అని మెచ్చుకున్నారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థుల, ఉపాధ్యాయుల చక్కటి ఉపన్యాసాలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ విద్యార్థుల స్పష్టమైన తెలుగు ఉపన్యాసాలు విన్న తల్లిదండ్రులు, నాయకులు విద్యార్థులను అభినందించి వారిని ఆశీర్వదించారు. ఈ మొత్తం వేడుకకు వెన్నెముకగా ఈ స్నాతకోత్సవం కార్యక్రమం చైర్ శ్రీ శ్రీకాంత్ సామా గారు మరియు శ్రీనివాస్ ఈశ్వరప్పు గారు తమ బృందంతో కలిసి అద్భుతంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందరికీ అన్ని సదుపాయాలు సమకూర్చి అందరికీ సాదర స్వాగత మర్యాదలతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. చివరిగా భారతదేశం, అమెరికా దేశాల జాతీయ గీతాల ఆలాపనతో అనుకున్న సమయానికే అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇది మనబడి బృందం యొక్క క్రమశిక్షణ అద్దం పట్టే అంశం. పట్టభద్రులైన మనబడి పిల్లలకు అభినందనలు. తెలుగు భాష పట్ల వారికున్న ప్రేమ చిరకాలం నిలిచిపోవాలని ఆశిస్తున్నాం. ఈ పిల్లలందరికీ కూడా తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు, పిల్లలందరికీ కూడా ప్రవేశం, కొంతమంది అయితే బాలబడి స్థాయి నుంచి కూడా వాళ్ళకి ఆలు పలకడం దగ్గరించి, దాంట్లో రాయడం దగ్గరించి, దాని తర్వాత చివరికి వ్యాకరణ ఛందస్సుల దాకా తీసుకువెళ్ళిన ఆ మనబడి గురువులందరూ కూడా అండి, ఈ బ్లాక్ బోర్డ్ వేసుకున్న వాళ్ళందరూ కూడా మనబడి గురువులన్నీ మన పిల్లలకి పాఠాలు చెప్పింది వాళ్ళు, మన పిల్లల్ని తీర్చిదిద్దింది వాళ్ళు. ఒక్కసారి ఆ గురువులందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది అని చెప్పండి, దాని వెనుక ఉన్న అటు మూల సంపాదన గురువు, ఆ గురువులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి సమయానికి మన పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఆ గురువులకు ఏవైతే అవసరం అవుతున్నాయో ఆ అవసరాలన్నీ కూడా సమయానికి వాళ్ళు గురువులందరినీ, పిల్లలందరినీ కూడా సపోర్ట్ చేస్తున్న మన సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నాయకులు, వీళ్ళందరికీ కూడా ఒక్కసారి క్రమశిక్షణతో, ఎంతో బాధ్యతతో పనిచేస్తూ ఉంటేనే ఈ రోజు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లీడర్, ఎవ్రీ టీచర్ అండ్ ఎవ్రీ వాలంటీర్ అండి. ఒక్కసారి ఈ మనబడి DFW బృందంలో పనిచేస్తున్న ప్రతి గురువుకి, ప్రతి వాలంటీర్ కి, ప్రతి టీచర్ కి, ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక్కసారి మన అప్రిసియేషన్ తెలియజేద్దాం. మనందరినీ కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నాయకులు ఉన్నారండి. మన డాలస్ వారే కాదు, మనకి ఇక్కడ మనందరినీ కూడా బ్లెస్ చేయడం కోసం కాలిఫోర్నియా నుంచి వచ్చిన సిలికానాంధ్ర ప్రెసిడెంట్ శ్రీమతి ప్రియా తనుగుల గారు, ఒక్కసారి సిలికానాంధ్రలో ముఖ్య కార్యవర్గం ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా మహిళలండి. మొత్తం సిలికానాంధ్ర సంస్థను అంతటిని కూడా తన భుజ స్కంధాల మీద వేసుకొని కూడా చాలా చక్కగా నడిపిస్తున్నారు ప్రియ గారు. అలాగే సిలికానాంధ్ర మనబడిలో మీ అందరికీ చాలా పరిచయస్తులు, మీ అందరికీ కూడా ఎన్నో ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, మీ చాలా సభల్లో వింటూ ఉంటారు.
మా నాయకులు అందరినీ కూడా చక్కగా ఆయన అవకాశాలు ఇస్తూ తర్ఫీదు ఇస్తూ సహకరిస్తూ మనందరినీ కూడా నడిపిస్తున్న శ్రీ రాజు చమర్తి గారండి. ఒకసారి అయ్యా మనబడి డీన్ కులపతి శ్రీ రాజు చమర్తి గారు. అలాగే మన పిల్లల్ని ఆశీర్వదించడం కోసం అని చెప్పని భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి నేను ఈ పిల్లల్ని కలవాలి, నేను ఈ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి, నేను వారిని ఆశీర్వదించాలి, వారికి పట్టభద్రులు అవుతున్న సందర్భంలో వారికి నేను పట్టాలు అందజేయాలని చెప్పని మన పిల్లల్ని ఆశీర్వదించడానికి, మన గురువుల్ని అభినందించడానికి భారతదేశం నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడ విచ్చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మునిరత్న నాయుడు గారు, ప్రొఫెసర్ మునిరత్న నాయుడు గారికి ఇదంతా కూడా మేము చాలా ఆనందంగా జరుపుకున్న పండుగ అండి ఇది. ఈ పండుగ కార్యక్రమాలు ఇప్పుడు మొదలు పెడతాము. మీరందరూ కూడా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు కూడా ప్లీజ్ ఇక్కడ ఉండి ప్రతి పిల్లవాడిని కూడా మీ పిల్లవాడు అని చెప్పి అనుకుని అభినందిస్తూ ఇక్కడ ఉండి చివరి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆనందిస్తూ ప్రతి పిల్లవాడిని బ్లెస్ చేస్తూ ఇక్కడ ఉండండి. ఈ కార్యక్రమాలు ఇంకా మనం మొదలు పెడదాం. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం అండి. సిలికానాంధ్ర జగమంత తెలుగు కుటుంబం ఈరోజు డాలస్ మహానగరంలో సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంది. ఈరోజు దాదాపు 800 మందికి పైగా విద్యార్థినులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మునిరత్న నాయుడు గారి చేతుల మీదుగా జూనియర్ సర్టిఫికేటు, సీనియర్ సర్టిఫికేటు పట్టాలు అందుకోబోతున్నారు. చిన్నపిల్లలు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగు నేర్చుకుంటూ తెలుగు చక్కగా చదవడం, రాయడం, మాట్లాడడం, ఆ తెలుగును 10 మందితో పంచుకోగలగడం, భాషా సేవయే భావితరాల సేవ అనే నినాదంతో సిలికానాంధ్ర మనబడి 19 సంవత్సరాలుగా యజ్ఞాన్ని కొనసాగిస్తోంది. అందరూ కూడా రండి, చేతులు కలపండి, మీ పిల్లలకు కూడా ప్రోత్సహించండి, తెలుగు నేర్పించండి. జై తెలుగు, జై జై తెలుగు. సిలికానాంధ్ర తెలుగు సాహితీ, సంస్కృతి, సంప్రదాయ స్ఫూర్తి అన్న భావనతోనే మనం 19 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ మనబడి 150 మందితో మొదలై ఇవాళ ఒక పగటిపూట ఘడియల్లోనే మనం 450 మందికి ఒక సెగ్మెంట్గా ఉత్తీర్ణులైతే ప్రకాశం ప్రభాసంలో ఈ పూట ఇవాళ ఒక్కరోజే డల్లాస్ నగరంలోనే ఇప్పుడు 350 మందితో కూలుకుంటే మొత్తం 800 మంది ఇవాళ ఉత్తీర్ణులవుతున్నారు. దీన్ని బట్టి మనం చూస్తుంటే భావితరాల వాళ్ళకి సిలికానాంధ్ర ఎప్పుడు పెద్ద పీఠం వేస్తుందన్న దానికి అతిశయోక్తి కాదండి. 25 ఏళ్ల తర్వాత ఈ నాయకత్వంలో అందరం మహిళలమే. మనకి మహిళా నారీమణులకు కూడా పెద్ద పీఠం వేస్తున్న దానికి మరొక్కసారి సిలికానాంధ్ర కుటుంబమే దానికి ఆదర్శం, నిదర్శనం. అమెరికాలో అధ్యక్షురాలు ఇప్పటిదాకా రాకపోయినా మన సిలికానాంధ్ర చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలండి. అది ఆ కీర్తి కూడా మన సిలికానాంధ్రకే దక్కింది. ఈ 25 ఏళ్ల వసంతాలు జరుపుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ ఇదే ఆహ్వానం అండి. ఆగస్టు 1న మనము ఓక్లాండ్ అరీనాలో మనం బే ఏరియాలో జరుపుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఎన్నో మనకి వినూత్నమైన కార్యక్రమాలు దాంట్లో ఉన్నాయి. మీరందరూ మీ పిల్లలతో సహా, సపరివార కుటుంబంతో సహా, బంధుమిత్రులతో రావాలి, పాల్గొనాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. సిలికానాంధ్ర మనబడి ఈ రోజున 15,000 మందికి, సంవత్సరానికి 15,000 మందికి పిల్లలకి తెలుగు పాఠాలు, తెలుగు చదవడం, మాట్లాడడం, తెలుగు వ్రాయటం అనేది నేర్పిస్తోందండి. మనకి USA, కెనడా మాత్రమే కాకుండా ఇంకొక 10 వేరే దేశాల్లో, మొత్తం 12 దేశాల్లో కలుపుకొని 15,000 మంది పిల్లలు 350 మనబడి కేంద్రాలు, అంటే 350 మనబడి స్కూల్స్ లో పిల్లలందరూ కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. 3,000 మంది వాలంటీర్లు, సెల్ఫ్లెస్ వాలంటీర్లు ఈ పిల్లలందరూ కూడా తెలుగు నేర్పిస్తున్నారండి. ఇది జగమంతా తెలుగు కుటుంబం అనే దానికి సిలికానాంధ్ర మనబడి సంస్థలు ప్రతి పిల్లవాడికి కూడా తెలుగు భాష నేర్పించాలి. తెలుగు భాషని ఏ పిల్లవాడికి కూడా ఈ తరం, మన తర్వాత తరం పిల్లలకి తెలుగు భాష అనేది నేర్పించకుండా ఉంటే కనుక మన వంశంలో పూర్తిగా ఆ తెలుగు అనేది అంతరించుకుపోతుంది అనే ఒక ప్రమాదాన్ని ముందే గమనించి మన తెలుగుకి ఎటువంటి నష్టం, ఎటువంటి లోపం రాకుండా ఉండాలని తర్వాత తరాలకి ఒక మంచి సంకల్పంతో ఈ రోజున మనం ఇన్ని 100 కేంద్రాల్లో
అలాగే ఇన్ని వేల మంది పిల్లలకి, ఇన్ని వేల మంది వాలంటీర్లు అందరూ కూడా సహాయంతో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. మీరు కూడా మీ రాష్ట్రాల్లో, మీ నగరాల్లో కూడా మనబడి కేంద్రాలు ఉన్నాయి. చక్కగా మీ పిల్లల్ని కూడా అందులో చేర్పించి చక్కగా తెలుగు నేర్పించండి. జై తెలుగు తల్లి, జై సిలికానాంధ్ర.